కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు త్వరలో వేతన సంఘానికి చైర్మన్ నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలు తీసుకురావాలని నిర్ణయించారు. రోదసీలోకి మానవుణ్ణి పంపే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఏపీలోని శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కక్షలో భారీ ఉపగ్రహాలు ప్రవేశపెట్టడానికి ఈ లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నారు. 3,985 కోట్లతో షార్లో లాంచ్ ప్యాడ్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఎన్జీఎల్వీ రాకెట్స్ ప్రయోగించనున్నారు. 4 ఏళ్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు.